హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఒక టేస్టీ కారప్పొడి అండి. మనము చాలా వెరైటీస్ అయిన కారప్పొళ్ళు అయితే తినుంటాం కదా. నల్లగారము, అలాగే కరివేపాకుతోటి, కొబ్బరి కారము, కందిపప్పుతో చాలా వెరైటీస్ అయిన కారప్పొళ్ళు అయితే తినుంటాం కదా. ఒక్కసారి మక్కలతో కనుక కారప్పొడి అనేది ప్రిపేర్ చేసి చూడండి, భలే రుచిగా ఉంటుంది. అన్నంలోకైనా ఇడ్లీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఇప్పుడు దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక దాంట్లోకి ఒక చిన్న కప్పు వరకు పల్లీలు, 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాలు, కొద్దిగా మెంతులు వేసుకోండి, మరీ ఎక్కువ కాదు. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర, ఒక గుప్పెడు వరకు కరివేపాకు వేసుకొని ఇవన్నీ రోస్ట్ చేసేసుకోవాలి, ఫ్రై చేసేసుకోవాలి. చిన్న మంట మీద పెట్టుకొని వేయించుకోండి. పల్లీలైనా, నువ్వులైనా, ధనియాలైనా బాగా ఫ్రై అవుతాయి. ఇవన్నీ ఇక్కడ చక్కగా బాగా ఫ్రై అవ్వాలండి. ఇవి కొంచెం ఇలా ఫ్రై అయ్యాక దీంట్లోకి కొద్దిగా చింతపండు వేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా చింతపండు వేసుకొని దీంట్లోకి ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక 20 వరకు పొట్టు తీసేసుకొని ఒలుచుకొని వేసేసుకోండి. ఒక 20 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా ఫ్రై చేసేసుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇవి చల్లారుతూ ఉంటాయి. ఈ లోపలైతే ఇక్కడ నేను మక్కలను అయితే ఒలుచుకొని మిక్సీ జార్లోకి వేసేసుకున్నానండి. వీటిని మక్కలు, మొక్కజొన్నలు, కంకులు అని అంటారు కదా. కొంచెం లేతగా ఉన్న ఈ మక్కల్ని ఒలుచుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు, నువ్వులు, వెల్లుల్లి, ఇదంతా అది కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి. మీరు తినేదాన్ని బట్టి కారం అనేది వేసుకోవచ్చు. ఒకవేళ మీకు కారం వద్దు అనుకుంటే ఎండుమిర్చి అయినా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చండి. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇది కూడా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా కొంచెం బరకగా వచ్చే విధంగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మళ్ళీ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మక్క మిశ్రమం ఉంది కదండి, కొంచెం కచ్చపచ్చ గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ మొక్కజొన్నదంతా వేసేసుకోవాలి. ఆయిల్లో వేసేసుకున్నాక దీంట్లోకి మళ్ళీ కొద్దిగా కరివేపాకు వేసేసుకోండి. కరివేపాకు కూడా వేసేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలైనా చిన్న మంట మీద చక్కగా ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి. నిజంగా టేస్ట్ మట్టుకు చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో అయినా లేదంటే ఇడ్లీలోకైనా దోశలు వేసుకొని దోశల పైన కూడా ఈ కారపొడి అనేది వేసుకోవచ్చండి. చాలా కమ్మగా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది. ఇంతవరకు మీరు చూసి ఉండకపోవచ్చు ఈ మొక్కజొన్న కారం అనేది. తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ ఒక 3 నిమిషాల పాటు చిన్న మంట మీద ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి, పల్లీలు, ఈ కారాన్ని మొత్తం ఈ తాలింపులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇదంతా కలుపుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా రెండు కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇంక ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవడమే. ఇంతేనండి, చాలా టేస్టీగా ఉండే మొక్కజొన్నతోనైతే కారం అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా, చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం మనకి ఒక 10 రోజులైనా పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక మనకి ఒక 15 రోజులైనా పాడవకుండా ఉంటుంది. మరి ఈ రెసిపీ అనేది మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి. అన్నంలో అయినా ఇడ్లీలో అయినా సూపర్ టేస్టీగా ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేసేయండి.